హలో కోటయ్య మాట్లాడేది. హలో ఎవరియా? కోటయ్య నేను బ్యాంక్ మేనేజర్ని. సార్ నమస్కారం సార్. కోటయ్య నీకేమన్నా బుద్ధున్నదా? ఏం సార్? యో మేకలు ఎత్తుకొని వచ్చి బ్యాంకులో కట్టేసావు ఏంది నువ్వు? సార్ బ్యాంకులో 3.5 లక్షలు నాకు మేకలు కొనుక్కోమని చెప్పి మీరు లెక్క ఇచ్చిరి. కాదు ఆ లెక్కకు మేకలు ఇచ్చినాయి. ఆ మేకలు ఏనకపోయా అమ్ముడు బాగపోయా నేను కట్టలేకపోతున్నాయి. ఒకటే మీరు ఫోన్ చేసా. కట్టకపోతే మేకలు తోలుకొని వచ్చి బ్యాంకులో తోలుతాను నువ్వా? అంటే ఏమిటి సార్ నువ్వు మాట్లాడేది? కాదు కట్టకపోతే నేను ఇంటికాడికి వచ్చి ఇంటికి బీగాలు వేస్తా అని చెప్తే ఇంక మేకలు బ్యాంకులో తోలకపోతే ఇంక ఏడ తోలేలా? ఎవరికైనా అమ్మి డబ్బులు ఎత్తుకుని రావాలి నువ్వు బ్యాంకులకి. కాదు 3,50,000 మీరు ఇచ్చిత్రి. ఏడ నమ్ముదామంటే 2 లక్షలు అడుగుతారు అంతా. కాదు 1.5 లక్ష ఏడ తెచ్చి కట్టమంటావు నన్ను? అందుకని మేకలు ఎత్తుకొని వచ్చి బ్యాంకులో తోలిపోతాను నువ్వా? కాదు సార్ 3.5 లక్ష పెట్టి నేను కొనుక్కునే సార్ జీవాలు. ఆ 3.5 లక్ష మేకలు మీ బ్యాంకులో తోలినా అవి ఏమైనా చేసుకోండి నాకేమిటికి. బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇచ్చినావయ్యా మేకలకు అది ఇచ్చింది మీకు? కాదు సార్ 3.5 లక్ష పెట్టి మేకలు కొంటే అందరూ 2 లక్షలకే అడుగుతున్నారు. నాకు నష్టమే కదా. ఈ మేకలన్నీ మేము ఏం చేయమంటావు? ఇంక బ్యాంకులో పనిచేసే వాళ్ళంతా తలా ఒక 5 కొనుక్కోండి సరిపోతుందా? కాదు కోటయ్య మేకపోతే ఒకటే ఉండదే. సార్ పెంటి మేకలు 29 ఉన్నాయి చూడు. అది నేను డ్యూటీ మాని పడితే అన్ని మేకలకు తోకెత్తి చూసానా? సార్ నువ్వు తోకెత్తు చూస్తావా పైకెక్కి చూస్తావా నాకేమిటికి సార్? నీకేమైనా బుద్ధున్నదా? సార్ మీ మేకలు మీకు ఇచ్చినా కూడా ఏమిటికి సార్ మీరు దబాయించేది మమ్మల్ని? 4 మేకలు కనపల్లా. కాదు సార్ క్యాష్ ఇచ్చే కాడ 2 మేకల్ని కంప్యూటర్ వచ్చే కాడ 2 మేకలను అక్కడ కట్టేస్తున్నావు చూడు. బుద్ధుంటే మీకు లోన్లే ఇగుడు స్వామి. ఒకసారి ఇంకా నీ బాగా తీర్చేసిన నాకు ఒకటే ఫోన్ చేయకాకు. స్వామి ఫోన్ పెట్టేయా స్వామి. మేకలండి బ్యాంకులో అన్ని గొరిపెట్టగలని ఎరుగుతున్నాయి తొయ్యాలా? సరేలే సార్.